సమరం హెల్త్ ఛానల్కు స్వాగతం. రొయ్యలు వారంలో ఎన్నిసార్లు తింటే మంచిది అనే అంశం గురించి తెలుసుకుందాం. రొయ్యలతో గుండె ఆరోగ్యానికి కలిగే మేలు. తక్కువ క్యాలరీలతో ఎక్కువ పోషకాలను అందించే ఆహారాల్లో రొయ్యలు ఒకటి. 100 గ్రాముల రొయ్యల్లో క్యాలరీలు 100 కన్నా తక్కువే. పైగా 20 గ్రాముల ప్రోటీన్ కూడా లభిస్తుంది. ముఖ్యంగా సముద్రపు రొయ్యల్లో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్, అయోడిన్, సెలీనియం, ఫాస్ఫరస్, జింక్, ఆస్టాజాంటిన్ వంటి పోషకాలు ఎన్నో ఉంటాయి. ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ గుండె, మెదడు, జీర్ణ వ్యవస్థల ఆరోగ్యానికి ఎంతో మేలు చేకూరుస్తుంది. రొయ్యల్లోని యాంటీ ఆక్సిడెంట్లు గుండె ఆరోగ్యానికి ఎంతగానో తోడ్పడతాయి. రొయ్యల్లో కొలెస్ట్రాల్ కూడా ఎక్కువే. కొలెస్ట్రాల్ అధికంగా ఉండే ఆహారం తీసుకున్నప్పుడు కొంతమందిలో రక్తంలో కొలెస్ట్రాల్ స్థాయి పెరిగే అవకాశం ఉంటుంది. కానీ ఈ పరిస్థితి అందరికీ ఉండదు. అందువలన ఒకవేళ అధిక కొలెస్ట్రాల్ సమస్య ఉన్నవారైతే రొయ్యలు తరచూ తీసుకోకపోవడమే మంచిది. రొయ్యల్లో సోడియం కూడా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి రక్తపోటు ఉన్నవారు మితంగా తీసుకోవాలి. ఏ సమస్య లేనివారైతే వారానికి 2 సార్లు మించకుండా తీసుకోవచ్చు. తక్కువ నూనెతో వండి వీటిని తీసుకుంటే తక్కువ క్యాలరీలతోనే అధిక పోషకాలు, ఆరోగ్యం చేకూరుతాయి. ఈరోజు మనం రొయ్యల్లో ఉండే పోషకాలను చక్కగా పొందాలంటే వారానికి ఎన్నిసార్లు ఎలా తినాలో తెలుసుకున్నాం కదా. మరో చక్కని అంశంతో మళ్ళీ కలుద్దాం. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్లకు పైగా వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు సమరం హెల్త్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.